డబ్బుకి లొంగడు, ఎటువంటి వీక్నెస్లు లేవు. అతన్ని ఎలా దారిలోకి తెచ్చుకోవాలా అంటూ ఆలోచన చేయని రాజకీయ నాయకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. ఆ స్ట్రిక్ట్ ఎస్పీ ఎవరో కాదు, విశాల్ గున్ని. ఏ ఎస్పీకి లేని పేరు ఆయనకు ఎలా వచ్చింది? యూట్యూబ్ లో ఆయన కనిపించిన వీడియోలకు మిలియన్స్ లో వ్యూస్ ఎందుకు వస్తున్నాయి? ఆయనకు ఎందుకు అంత క్రేజ్? అసలు డైలూవర్ ఎస్పీ ఆలోచన ఎలా వచ్చింది? విశాల్ గున్ని ఐపీఎస్ అంటే ఈ పేరు తెలియని తెలుగు రాష్ట్ర ప్రజలు ఉండరేమో బహుశా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రౌడీ షీటర్స్ ని హడలెత్తించే విశాల్ గున్ని ప్రజల దగ్గరకు వచ్చేసరికి వారి మనిషిలా మారిపోతారు. విశాల్ ఫస్ట్ పోస్టింగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వచ్చింది. అయితే పోలీస్ స్టేషన్లకు రావటానికి ఇప్పటికీ ప్రజలు భయపడుతున్నారు. అటువంటి వారికి అందుబాటులో ఉండాలి అని చెబుతుంటారు. అందుకే ఆయన ఎస్పీ అయినా నేరుగా ప్రజలను కలుసుకొని సమస్యలు తెలుసుకునేవారు. నర్సీపట్నంలో ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విశాల్ గున్ని మొదటిగా నక్సల్స్ ఏరివేతపై దృష్టి పెట్టారు. అంతేకాకుండా మిలీషియన్ సభ్యులను కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయేలా కౌన్సిలింగ్ ఇచ్చారు.